హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక విద్య మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే మీనా ఇంకా విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. రా మీనా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. లేట్ అయ్యానా విద్య? పర్వాలేదు మీనా. ఎలా వచ్చావు? పూలగంప మీద వచ్చాను. పూలగంప? అదే నా స్కూటీ మీద. ఓహో, దాని పేరు పూలగంప. అది మా ఆయన నాకు పెట్టిన పేరు. అదే బాక్స్కి కూడా పెట్టారు. దా సోఫాలో కూర్చో అని మీనాని పిలుస్తుంటే సోఫాలో కూర్చుని పూలడడం రాదు, కింద చేప పరిచి చేప మీద కూర్చుని అల్లుదాము అని మీనా అంటుంది. నీకు మామూలుగా పూలడడం వచ్చు కదా? కొద్దిగా తెలుసు మీనా, ఆడపిల్లలమే కదా. ఓహో, నీకు వచ్చా విద్య? అయితే అరగంటలో నేర్చేసుకుంటావు నువ్వు అని మీనా అంటుంది. నాకు అరగంటలో నేర్పించేస్తే అక్కడ రోహిణి చింటూని వాళ్ళ అమ్మని పంపించడానికి ఇంకా టైం పడుతుంది. ఎలాగైనా మీనాని ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంచాలి అని మనసులో అనుకుంటుంది విద్య. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకునేటప్పుడు నాకు నేర్పే మేడం ఒక మాట చెప్పేది. ఒకటి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి కొంచెం తెలిసినా తెలియనట్టే ఉండి గురువు చెప్పింది మొత్తం నేర్చుకోవాలని చెప్పారు. కాబట్టి నాకు ఏమీ తెలియదు అనుకుని మొదటి నుంచి నిదానంగా నేర్పించాల్సిందే. సరే వింధ్య, ఇలాగేనా? అలా కాదు, ఇదిగో ఇలా ఇలా పెట్టాలి, లేదంటే మళ్ళీ దారంలో పువ్వులు ఉండవు, పడిపోతాయి అని చెప్పి ఇంకా విద్యకు నేర్పిస్తుంది మీనా. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీనా. ఎందుకు? నువ్వు ఇంట్లో అన్ని పనులు చేస్తుంటావు, పైగా పూలు అమ్ముతావు. ఇటు ఫ్యామిలీని అటు బిజినెస్ని భలే మేనేజ్ చేస్తున్నావు మీనా. కానీ పాపం ఆ కార్పొరేషన్ వాళ్ళే నీ బండిని తీసుకువెళ్ళిపోయారు. ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కదా. మా నాన్న చెప్పేవారు విద్య, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని. ఆ బండి పోయిన స్కూటీ వచ్చింది. పైగా ఇంటింటికి నేనే వెళ్ళి పూలు డెలివరీ ఇస్తాను కాబట్టి గిరాకీ పెరిగిపోయింది. ఇందులో కూడా మంచినే వెతుకుతున్నావా మీనా? మంచే కదా జరిగింది. ఇంట్రెస్టింగ్. కానీ ఇంత మంచితనం ఈ కాలంలో పనికిరాదేమో. ఏ కాలంలో అయినా మంచితనమే పనికొస్తుంది విద్య. చెడ్డవాళ్ళని కర్మ వదలదు. అది పురాణ కాలంలో అయినా ఈ కాలంలో అయినా మంచి ఎప్పటికైనా నిలబడుతుంది. అందుకే రోహిణికి అనే సమస్యలు అని మనసులో అనుకుంటుంది విద్య. కానీ ఏం లాభం, మీ అత్తయ్య నేను ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉంటుంది కదా. పాత సినిమాల్లో గయ్యాలి అత్తలా అంటే చూస్తున్నట్టు అనిపిస్తుంది. దయచేసి మా అత్తయ్యని ఏమీ అనొద్దు వింధ్య. నాకు నచ్చదు. ఆవిడ నిన్ను బాలోని ఎప్పుడు ఎదుట అంటూనే ఉంటారు కదా. ఆవిడ వల్లే మా కుటుంబంలో అందరూ కలిసి ఉన్నాము. ఇప్పుడు చూడు, ఈ పూలు ఈ దారంతో అల్లుతున్నాము. ఈ దారమే లేకపోతే ఈ పూలన్నీ వేటికవే విడిపోతాయి. మా అత్తగారు ఈ పూల దండలో దారం లాంటి వాళ్ళు. ఆవిడ ఉన్నారు కాబట్టే మేమందరం ఒక కుటుంబంగా కలిసి ఉన్నాము. లేదంటే ఎవరికి వాళ్ళం విడిపోయే వాళ్ళం. కలిసి ఉండడంలో ఉన్న బాధ్యత విడిపంలో బతకడంలో లేదు విద్య. ఏంటి అలా చూస్తున్నావు? అంటే అలాంటి అత్త గురించి కూడా ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావా? హ్యాండ్స్ ఆఫ్ మీనా. నువ్వేం చదువుకున్నావో తెలీదు, కానీ మనుషులు మాత్రం ఇంత బాగా చదువుకున్నావని ఇప్పుడే తెలిసింది. నువ్వు నన్ను పొగుడుతున్నావు, నేను నిజమే చెప్తున్నాను. అదేదో పాత సినిమాలో హీరోయిన్లా అనిపిస్తున్నావు. రోహిణి మనోజ్లో కొంచెం సెల్ఫిష్ కదా. మీతో ఎలా ఉంటారు? వాళ్ళు నా జోలికి రారు. మా ఆయనకి వాళ్ళ అన్నయ్యకి మధ్య పిల్లి ఎలకలాగా ఎప్పుడూ గొడవలే. కానీ మా ఆయన మనసులో ఏమీ ఉండదు. అలా తిడితే నాయన పౌరుషం వచ్చి జీవితంలో స్థిరపడతారన్న ఆశ తప్ప ఇంకేమీ ఉండదు. ఇది కూడా ఇంట్రెస్టింగే, కొత్త విషయంలా ఉంది. బాలు మనోజ్ని ఏడిపించడం వెనక అంతుందా? నిజంగానే ఎవరినైనా దూరం నుంచి చూస్తే అలాగే ఉంటుందేమో, దగ్గర నుంచి చూస్తేనే గుణం తెలుస్తుందేమో అని విద్య అంటుంటే అన్నీ నన్ను అడుగుతున్నావు. నీ గురించి చెప్పు. మీదే ఊరు? మా అమ్మ నాన్న కన్యాకుమారిలో సెటిల్ అయ్యారు. నేను మాత్రం చదువు కోసం ఇక్కడే ఉండిపోయాను. మరి రోహిణి ఎప్పటి నుంచి తెలుసు నీకు? చిన్నప్పటి నుంచే. అదేంటి, రోహిణి చిన్నప్పటి నుంచి మలేషియాలో పెరిగాను అని చెప్పింది. నువ్వు ఇక్కడే చదువుకున్నాను అంటున్నావు. చిన్నప్పటి నుంచి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? అంటే రోహిణి వాళ్ళ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా మేము కూడా కలుసుకుని ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారంట కదా. అసలు ఈ లోకంలోనే లేడు అని విద్య మనసులో అనుకుంటుంది. దాని అబద్ధాలని నేను నిజం చేయాల్సి వస్తుంది. దొరికిపోయేలా ఉన్నానే అని మనసులో అనుకుంటుంది వింధ్య. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏదో బిజినెస్ గొడవంట మీనా, అంతకు మించి నాకు తెలీదు. నువ్వెప్పుడు మలేషియా వెళ్ళలేదా? లేదు. మీనా మెల్లమెల్లగా నాలోంచి రోహిణి ఇన్ఫర్మేషన్ లాగుతుందా ఏంటి, లేకపోతే మామూలుగానే అడుగుతుందా అని మనసులో అనుకుంటుంది వింధ్య. మీరందరూ కలిసి చాలా చోట్లకి వెళ్ళారంట కదా. అవును, వెళ్ళాము. చిన్నప్పుడు ఫోటోలు తీసుకునే ఉంటారు కదా, ఆ ఫోటోలు ఏమీ లేవా? వామ్మో, ఇరుక్కుండిపోయాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలో ఏంటో అని మనసులో అనుకుంటుంది విద్య. చిన్నప్పటి నుంచి అందరూ ఫోటోలు ఫోన్లోనే పెట్టుకుంటారు కదా, అలాంటివేం లేవా? ఒకసారి చూపిస్తావా అని మీనా అడుగుతుంటే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇంకా ఎవరో పిలుస్తున్నారని నాటకమాడి బయటకు వెళ్తుంది వింధ్య.
ఇక చింటూ చైర్లో కూర్చుని, అమ్మమ్మ మన ఇంటికి ఎప్పుడు వెళ్దాము? నీ కళ్ళకున్న కట్లు విప్పిన వెంటనే వెళ్దామమ్మా. అయితే నేను ఇప్పుడే విప్పేసుకోనా? చింటూ, అలా విప్పుకోకూడదమ్మా, డాక్టర్ గారు విప్పుతారు, అప్పటిదాకా నువ్వు ఒక్క కంటును ఉట్టుకోకూడదు. అలాగే అమ్మమ్మ. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడో వెళ్ళాల్సిన బాలు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంట్లో ఉండడానికే ఇష్టపడ్డాడే, ఎందుకు ఉంటున్నట్టు అని రోహిణి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటే ఇంకప్పుడే బాలు వచ్చి ఫోన్ మాట్లాడుతూ 5 నిమిషాల్లో ఉంటాను సార్ అని మాట్లాడతాడు. ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి బాలు, పని మీద వెళ్తున్నావా? అవునండి, ట్రిప్ వచ్చింది, వెళ్తున్నాను. ఇక రోహిణి ఆ మాటలు విని అమ్మయ్య అనుకుంటుంది. బాయ్ చింటూ. అంకుల్, నేను కూడా వస్తాను. ఇప్పుడు కాదురా, డాక్టర్ గారు నేను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, నీ కట్లు విప్పిన తర్వాత జాలీగా వాళ్ళంతా తిరిగేద్దాం, ఓకేనా? అప్పుడు మరి నాకు ఐస్ క్రీమ్ కొనివ్వాలి. నువ్వేం కావాలంటే అది కొనిస్తాను, సరేనా? అయితే ఓకే. చింటూ గుడ్ బాయ్. మీనే పని మీద బయటికి వెళ్ళిందమ్మా, చెప్పి వెళ్ళింది బాబు. తొందరగానే వచ్చేస్తుంది. ట్రిప్ అయినామంటే నేను వచ్చేస్తాను. ఇది మీ ఇల్లే అనుకోండి. అన్నం కూరలను మీరే వండి పెట్టేసుకోండి. ఆకలి వేసినప్పుడు మొహమాట పడకుండా భోంచేయండి. మేము లేం కదా అని అది తీసుకుంటే ఏమనుకుంటారు, ఇది తీసుకుంటే ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించొద్దు. పర్లేదు బాబు, మాకేం అవసరాలు ఉంటాయి. చింటూకి ఆకలి వేస్తుంటే అన్నం పెడతాను. సరే అండి, నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను చింటూ, బాయ్. బాయ్ అంకుల్ అని చెప్పేసి ఇంకా బాలు బయటికి వెళ్తాడు. మళ్ళీ బాలుకి ఫోన్ వస్తుంది. సార్, స్టార్ట్ అయ్యాను, 2 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఇప్పుడు వద్దు బాలు, ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నా, పని ఉంటే నేనే మళ్ళీ చెప్తాను అని చెప్పి మళ్ళీ ఫోన్ కట్ చేస్తారు కస్టమర్. ఓకే సార్ అని ఇంకా బాలు మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. ఏమైంది బాలు, వెనక్కి వచ్చావు, ఏమన్నా మర్చిపోయావా? లేదమ్మా, ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఓహో అలాగా, ఇంకో ట్రిప్ ఏం లేదా? ఇప్పటికైతే ఏమీ లేదు. ఆయన క్యాన్సిల్ అవ్వడం కూడా మంచిదే లేండి. ఇంట్లో మీనా లేక నేను లేక మీరు ఇబ్బంది పడేవాళ్ళేమో కదా. మా వల్ల మీ పనిపోతుందేమో బాబు, కావాలని పోగొట్టుకోలేదండి. ట్రిప్ వస్తే వెళ్ళిపోతాను. అబ్బా, ఇప్పుడు బాలు ఇంట్లోనే ఉంటున్నాడు, ఆ ట్రిప్ క్యాన్సిల్ కాలు చేతులు పడిపోవాలి చే అని చెప్పి తిట్టుకుంటుంది రోహిణి మనసులో. చింటూ, నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎక్కడికి తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదే. సినిమాకి వెళ్దామా? సినిమాకా? వెళ్ళొచ్చు, కానీ నువ్వు సినిమా చూడలేవు కదా, మరి ఎలా? వినిపడుకుందిగా, వింటూ ఎంజాయ్ చేస్తాను. ఆహా, నేను మా ఇంట్లో టీవీ చూస్తూ హోంవర్క్ చేస్తాను తెలుసా. సరే వెళ్దాం, కానీ ఇప్పుడు నీకు ఒక మంచి పాటలు వినిపిస్తాను, ఎంజాయ్ చేయి అని ఇంకా పాటలు పెడతాడు. ఇక విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది. చెప్పు, మీ అమ్మని అక్కడి నుంచి పంపేశావా? ఎక్కడా? బాలు ట్రిప్ క్యాన్సిల్ అయిందని ఇంట్లోనే తిష్టవేశాడు, ఎక్కడికి కదలడం లేదు. ఎలా బయటికి పంపించాలో అర్థం కావట్లేదు. మీనా అక్కడే ఉందా? తనకు కూడా కొంపలు ముగినట్టు తిరిగి ఇది కొంపకి బయలుదేరిపోయిందా? ఇక్కడే ఉంది. వచ్చినా రానట్టు మేనేజ్ చేస్తూ లేట్ అయ్యేలా చేస్తున్నానులే. మీనా గురించి నువ్వేం కంగారు పడకు, అది నువ్వు చూసుకుంటావని తెలుసు. కానీ ఇక్కడ బాలుని అసలు ఎలా బయటికి పంపాలో కూడా అర్థం కావట్లేదు. అది కూడా నేనే చూసుకుంటానులే, టెన్షన్ పడకు. అవునా, ఏం చేస్తావు? నా ఫ్రెండ్కి ఫోన్ చేసి బాలు కారు బుక్ చేయమంటాను. నువ్వు నాలాగే తయారయ్యేవే, సూపర్ ఐడియా, వెంటనే అమలు చెయ్యి. సరే, నువ్వు మాత్రం టెన్షన్ పడకు, ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది విద్య. ఇంక అక్కడే వెనకాల మీనా ఉంటుంది. లేట్ అవుతుంది కదా విద్య, తొందరగా రా. అమ్మయ్య, వినలేదు బాబోయే మనసులో అనుకుంటుంది విద్య. ఇదిగో వస్తున్నాను, ఒక్క ఫోన్ చేసి వస్తాను. సరే, తొందరగా రా. ఇక విద్య తన ఫ్రెండ్కి ఫోన్ చేసి క్యాబ్ బుక్ చేయమని చెప్తుంది. బాలు, నీకేమైనా ముఖ్యమైన పని ఉంటే వెళ్ళి చూసుకో, చింటూని నేను చూసుకుంటానులేమ్మా. ఏదైనా పని ఉంటే నేనే వెళ్తాను కదండి, కానీ నాకు ఏ పని లేదు, నేను చింటూతోనే ఉంటాను, ఇద్దరు పాటలు వింటాము, కావాలంటే మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటే అది అని అంటుంటే ఇంకప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది. హలో, ఎవరండి? ట్రిప్కి రావాలా? డ్రాప్ ఎక్కడా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ, చాలా దూరం కదండి. అంటే అది నాకు ఇంట్లో కొంచెం పని ఉంది అని బాలు అంటుంటే, బాలు నువ్వు వెళ్ళు, పర్లేదు, మేము ఇంట్లో ఉంటాము, మాకు ఏ ఇబ్బంది లేదు. సరేనండి, నేను వస్తున్నాను. ఓకే అండి, తప్పుగా అనుకోకండి, ట్రిప్ కొంచెం దూరం వచ్చింది. అయ్యో బాలు, పని దొరికినప్పుడు వదులుకోకూడదు. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉంటుంది. డబ్బులు విలువ తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, వెళ్ళు. అంకుల్, పాటలు వినిపించవా? చింటూ, అంకుల్కి పనుంది, వెళ్తున్నారు, నీకు నిద్ర వస్తున్నాను కదా, వెళ్ళి పడుకుంది కాని పద. నువ్వు వెళ్ళు బాబు. సరే అండి, మీన తొందరగా వచ్చేస్తుంది, మీకేమైనా అవసరం ఉంటే తనకు చెప్పండి. బాయ్ చింటూ అని ఇంకా బాలు వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి చింటూని పడుకోబెడుతుంది. రోహిణి ఇంక రూమ్లోంచి బయటికి వచ్చి వాళ్ళ అమ్మని కోపంగా చూస్తుంది. తలుపు వేసేసి వచ్చి, అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎందుకు మా ఇంటికి వచ్చావు? వాడిని ఎందుకు తీసుకొచ్చావు? నేనేమాత్రం మనశ్శాంతిగా ఉండడం నీకు ఇష్టం లేదా అమ్మ? నా కాపురం కూలిపోవాలనుకుంటున్నావా? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను? తప్పే చేశావు, ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. హాస్పిటల్లో ఉండనే చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు?
నీకు ఆటలుగా ఉందా? ఎంత వయసు వచ్చిందే, కూతురి కాపురం ఏమైపోతుందా అన్న భయం కూడా లేకుండా వాణ్ణి తీసుకొస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వేమనుకుంటున్నావే? నాకేం పని పాట లేక చెట్టుని తీసుకొచ్చి మీ ఇంటి మీద పడి తింటాను అనుకున్నావా? నేను ఆటలు ఆడుతున్నానా? ఆటలు ఆడేది నువ్వు, అబద్ధాలు చెప్పేది నువ్వు. నేనేం చేశాను? నా బతుకు నేను బతుకుతున్నాను, ఈ ఇంట్లో నా చావు నేను చస్తున్నాను. నీకేం తెలుసు నా పరిస్థితి? నువ్వెవరో తెలిస్తే, చింటూ ఎవరో తెలిస్తే నా కాపురం ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? ఒకసారి నా జీవితం నాశనం చేసింది చాలదా? మళ్ళీ ఇప్పుడు కూడా నా బతుకుని నాశనం చేయాలని చూస్తున్నావా? ఇంకా చాలు, ఆపు. ఎప్పుడో తెలియక ఒక పొరపాటు చేశాను. నీ పెళ్లి జరిగితే చాలనుకొని ముడిపెట్టాను. నీ కర్మ అలా కాలి భర్త పోయి కొడుకు మిగిలాడు. ఇప్పటికీ అదే పదే పదే అంటావేంటి? నేను నీకు మంచి జరగాలని కోరుకున్నాను, ఆ దేవుడే నీకు అన్యాయం చేశాడు. దానికి నన్నే బాధ్యురాలు చేస్తావేంటి? నేను చచ్చిపోయానని అందరికీ చెప్పావు, అప్పుడే తల్లిగా నేను చచ్చిపోయాను. కన్న కొడుకుని పరాయివాణ్ణి చేసి అత్త అని పిలిపించుకుంటున్నావు, అప్పుడే తల్లిగా నువ్వు చచ్చిపోయావు. నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం ఇల్లు కన్నందుకు నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ నువ్వు కన్నందుకు వాడెందుకు శిక్ష అనుభవించాలే? వాడేం పాపం చేశాడు? నీ కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా? వాడిని తీసుకువస్తే ఇన్ని మాటలు అంటావా? ఊరి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చే ముందు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? నీ గురించి తెలిసే ఫోన్ చేయలేదే. చేస్తే తిడతావనే చేయలేదు. నా తిప్పలేవో నేనే పడదామని చెప్పి ఇక్కడ హాస్పిటల్కి తీసుకువచ్చాను. ఆపరేషన్ చేయాలన్నారని చెప్పేసి భయం వేసి ఫోన్ చేశాను. రేపటి రోజున ఇదే నువ్వు నాకెందుకు చెప్పలేదని కూడా అలాగలవు కదా, అందుకు ఫోన్ చేశాను. అర్థమైందా అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, అన్నీ సరిగ్గానే చెప్తున్నావు, మరి నా పరిస్థితి నీకు తెలీదా? తెలిసే, కానీ ఏం చేయను? సరిగ్గా అదే సమయానికి బాలు మీనా హాస్పిటల్కి వస్తారని నేనేమన్నా కలగంటానా? వాళ్ళు బలవంతం చేసి ఇక్కడికి తీసుకువస్తారని ఊహించానా? నువ్వు కన్న కొడుకుని నేను పెంచుతున్నానే. నీ కొడుకుతో నువ్వు అమ్మ అని కాకుండా అత్త అని పిలిపించుకుంటుంటే ఏమీ అనలేక ఊరుకుంటున్నాను. నేను ఉన్నంత వరకు వాడిని చూసుకుంటున్నాను. రేపు నాకేదన్నా అయితే అప్పుడు కూడా నువ్వు వాడిని చూస్తావని నమ్మకమే లేదు. ఏ అనాథాశ్రమంలో పాడేసి చేతులు దులుపుకుంటావు నువ్వు. నీ కాపురానికి ఏ ఇబ్బంది రాదని చాలా సుఖపడతావు. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు, అప్పుడు నీ కొడుకుని దిక్కునవ్వు లేని వాడిని చేసి అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, అమ్మ ఆపమ్మ, చింటూ నా కన్న కొడుకమ్మా, నా కడుపున పుట్టిన కొడుకు, నేను వాడిని అన్యాయం చేస్తానని ఎలా అనుకున్నావమ్మా అని రోహిణి అంటుంటే, ఇంకప్పుడే చింటూ పైనుంచి వచ్చి వీళ్ళ మాటలన్నీ వింటాడు. ఏ తల్లికి తన బిడ్డ భారం కాదమ్మా, కానీ ఏం చేయను? నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నీ పరిస్థితికి నువ్వే కారణమమ్మా. నీకు ముందే పెళ్ళయిందని, ఒక బాబు ఉన్నాడని పెళ్ళికి ముందే వీళ్ళు చెప్పుంటే నచ్చితే చేసుకునేవాళ్ళు, లేదంటే లేదు అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, అలా చెప్పలేక నాకు భర్త కావాలని, నాకు ఒక కుటుంబం కావాలని ఈ నిజాన్ని దాచిపెట్టానమ్మా. అలా దాచినందుకు ప్రతిరోజు ఎక్కడ నిజం బయటపడిపోతుందోనని భయపడి చచ్చిపోతున్నానమ్మా. ఎన్ని విధాలుగా నేను నలిగిపోతున్నానో, ఎన్నిసార్లు నిజం బయటికి రాకూడదని తిప్పలు పడుతున్నాను. నీకెప్పుడు చెప్పలేదమ్మా. ఆ భయాన్ని, ఆ బాధని నేనొక్కదాన్నే భరిస్తున్నాను. ఈరోజు దాస్తావు, ఈరోజు భయపడతావు, ఈరోజు ఏదో చెప్పి తప్పించుకుంటావు. చింటూ నీ కొడుకేనని ఏ రోజు చెప్తావే? ఎప్పుడు బయటపడతావు అని చెప్పి రోహిణి వాళ్ళ అమ్మ అడుగుతుంది. రోజులు గడిచే కొద్దీ వాడికి అమ్మ కావాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. వాడికి ఏం చెప్పాలి, ఎలా ఓదార్చాలి? నాకు తెలియడం లేదమ్మా. కళ్ళ ముందు అంతా చీకటిగానే ఉంది. చింటూ గుర్తొస్తుంటే గుండె తరికిపోతుందమ్మా. మనోజ్ మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అందుకే నాకు కూడా నమ్మకం పెరుగుతుందమ్మా. ఏదో ఒక రోజు మనోజ్కి చింటూ గురించి చెప్తాను. మనోజ్ మంచి నాన్నగా ఉంటాడని నమ్మకం నాకుందమ్మా అని రోహిణి అని ఇంకా అలా కూర్చుండిపోతారు రోహిణి వాళ్ళమ్మ రోహిణి. ఇంకా చింటూని చూసి, మెట్లు దిగుతున్న చింటూని చూసి, అమ్మ చింటూ పడిపోతావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇంకా రోహిణి. చింటూ అమ్మ అని పిలుస్తాడు. ఇంకా రోహిణి వాళ్ళమ్మ షాక్లో అలా ఉండిపోతారు. నువ్వే కదమ్మా మా అమ్మవి? నువ్వు అత్తవి కాదు కదమ్మా, మా అమ్మవే కదా. చెప్పమ్మా, నేను వద్దా నీకు? నీతో ఉండొద్దా? నువ్వెందుకు నాతో లేవమ్మా? ఎందుకమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? నువ్వే మా అమ్మవని ఎందుకు చెప్పలేదు అని చింటూ అడుగుతుంటే ఇంకా రోహిణి హక్ చేసుకుంటుంది చింటూని. సరే చింటూ, అన్నం తినమ్మా అని ఇంకా చింటూకి ప్లేట్లో అన్నం వడ్డిస్తుంది రోహిణి. అమ్మ తినిపిస్తేనే తింటాను అని చింటూ అంటుంటే, అమ్మ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని రోహిణి అంటుంది. తినిపించమ్మా అని రోహిణి వాళ్ళని చెప్పడంతో ఇంకా చింటూకి అన్నం తినిపిస్తుంది రోహిణి. అది చూసిన బాలు అయితే, పార్లర్ అమ్మ అయిపోయింది ఏంటి అని ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు బాలు. నాకు తెలుసు పార్లర్ అమ్మ, చింటూకి నువ్వే అమ్మవని.
మనోజ్ గాడికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు నువ్వు. మా అమ్మకేమో మలేషియా నుంచి వచ్చాను, పెద్ద కోటేశ్వరాలని అబద్ధం చెప్పావు అని బాలు అంటాడు వచ్చే ప్రేమలో. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.